యుద్ధం ఇజ్రాయెల్‌కి లాసు కొంత. ఇరాన్‌కి బోలెడంత లాసు. అమెరికాకి కొంత లాసు. వీళ్ళకి రూ. 10 పోతే వాడికి రూ. 70 పోయింది ఇరాన్‌కి. అదే సందర్భంలో గల్ఫ్ దేశాలకు రూ. 30 పోయింది. ఇప్పుడు ఈ యుద్ధం కారణంగా లబ్ధి పొందుతున్నది రష్యా, చైనా. రష్యా దగ్గర నుండి ఆయిల్ కొన్నటువంటి చైనా ప్రపంచ దేశాలకు అమ్ముతోంది. రష్యా తన దగ్గర ఉన్న ఆయిల్ ప్రపంచానికి అమ్ముతోంది. తద్వారా ఈ 2 దేశాలు ఇవాళ ఇరాన్ చేస్తున్నటువంటి హార్ముజ్ జలసంధిని మూసివేయడం ద్వారా ఆయిల్ క్రైసిస్ క్రియేట్ చేస్తే, ఆయిల్ క్రైసిస్ ద్వారా ఆదాయం సంపాదించుకుంటుంది చైనా, రష్యా. దాంతో పాటు ఆదాయం కూడా వాళ్ళకి భారీగా పెరుగుతుంది. అది ఇప్పుడు యుద్ధంలో సాధించింది ఎవరయ్యా అంటే, గెలిచినోడేమో అమెరికా వాడు ఇంటికెళ్ళి ఏడుస్తున్నాడు. ఓడిన ఇరాన్ అక్కడ కూర్చుని ఏడుస్తోంది. లబ్ధి పొందింది మాత్రం రష్యా, చైనా.